ఇక్కడ 18వ వచనంలో మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇవేం పట్టించుకోక్కర్లేదు. శ్రమలు దేని ఎదుట మనం పొందబోయే రాబోయే మహిమ ఎదుట అది మనం ప్రత్యక్షం కాబోతుంది. అంటే మనకు కనపడుతుంది. మనం దాని కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. సృష్టి అంతా కూడా అలాగే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి అలాగే మూలుగుతూ ఉంది. మనం విమోచించబడ్డాక అది నాశనం అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేహం, ఇది దేవుని సృష్టి. ఈ దేహములో నుండి మనం విడుదల పొందే వరకు, అంటే దేహాన్ని విడిచిపెట్టేసాయి మన ఆత్మ, అంటే ఇప్పుడు దేహం ప్రాముఖ్యంగా కాదు, ఈ దేహము మరి ఈ భూమి మీద మనకి ఇచ్చిన ఆయుష్ని బట్టి మన ఆత్మ ఈ దేహంలో మరి నివసిస్తున్నాడు. మనం ఇందులో ఈ దేహంలో నివసిస్తున్నాం. కాబట్టి ఈ దేహం నుండి వెళ్ళిపోయినాక ఆ తర్వాత రాబోయే మహిమ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అంతవరకు మరి ఇది సృష్టి మూలుగుతున్నట్టు ఉన్నది. చూడు 23వ వచనం. ఆత్మ యొక్క ప్రథమ ఫలములను దిన. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మృతుల్లో నుంచి లేచట్లో యేసుక్రీస్తు ప్రభు ప్రథముడు, ఫస్ట్ బాండ్. మృతుల్లో నుంచి లేచట్లో ఆయన ఆది సంభూతుడు. ఎక్కడది? కొలసి 1:18. సారీ 18. మృతులలో నుండి లేచట్లో ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్ బార్న్ ఫ్రమ్ ది డెడ్. సో ఆయన మొట్టమొదటి పుట్టినవాడయ్యాడు, ప్రథముడయ్యాడు. కాబట్టి అన్నిట్లో ఆయనకి ప్రాముఖ్యత ఉన్నది. సమస్త ఆయన ద్వారా కలిగినాయి. ఆయన ద్వారానే మనం అందరము ఆత్మీయంగా ఆత్మలో జీవించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఏ స్వరూపంలోకి, ఏ మహిమలోనికి, ఏ ప్రభావంలోనికి ఆయన వచ్చాడో మొట్టమొదట ఆయన వచ్చాడు. తర్వాత మనం అందరం ఆయనను పోలి ఆ యొక్క స్వరూపంలోకి తీసుకురాబడతాం. అంతవరకు ఈ శరీరంలో ఉన్నటువంటి మనము ఏం చేస్తాం? దీని నుండి విడుదల పొందేంతవరకు మనలో మనం ఏం చేస్తాం? కనిపెట్టుచు మూలుగుతున్నాం. మనలో మనము మూలుగుచున్నాం. మరి ఇప్పుడు మరి ఆ యొక్క మహిమలోనికి ప్రవేశించాక ఇంకా ఎదురు చూడక్కర్లేదు. అలాగే 26వ వచనం. సో బలహీనతలు ఎందులో ఉన్నాయి? బలహీనత, మనలో బలహీనతలు ఉన్నాయి. మన బలహీనతలు, ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తును అందు నిరీక్షించిన మనము, విశ్వసించిన మనము ఆత్మీయంగా తిరిగి జన్మించుటకు మనకు ఆ జీవాన్ని ఇచ్చాడు. మరి అంతేకాదు, మనలో నివసించుటకై, విశ్వసించిన మన యందు నివసించుటకై దేవుడు ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ మనలో నివసిస్తున్నాడు. ఆ ఆత్మ మనలో ముద్ర వేయబడింది. చూడు ఎఫెసీ 1
విశ్వసించు మన 13వ వచనం 1:13 మీరును సత్యవాక్యమును సో వాగ్దానం చేయబడిన ఆత్మచేత సో మన మీద ముద్ర ఉన్నది, ఆత్మ ముద్ర. ఆత్మ మనకి పడ్డాడు. అలా 14 వచనం ఈ ఆత్మ మన శ్వాసమునకు ముందుగా భజన ఇచ్చినట్టుగా. ఇంకా మనకి ఈ లోకం నుండి విమోచన, ఈ దేహాల నుంచి విమోచన, మన పాపాల నుండి విమోచన, ఇవన్నిటి నుంచి విడిపింపబడిన వారమై మరి అంతవరకు అది పొందేంతవరకు అందాక ఏమిచ్చున్నాడు? ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు. సో ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ ఆయన వెళ్ళిపోడు. 4వ అధ్యాయంలో 30 వచనం 4 దేవుని పరిశుద్ధాత్మను సో విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఆయన మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. ఆత్మ ద్వారా మనల్ని ఒప్పిస్తూ ఉంటాడు. మనలో ఆయన ముద్ర వేయబడ్డాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేడు. మనం వచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు మనతోనే ఆయన ఉంటాడు. దానికి పాత నిబంధనలో సౌలు అభిషేకం పడ్డవాడే. మరి అతనికి మంచి ఆత్మ ఇవ్వబడి, మంచి గ్రహింపు, జ్ఞానము, ఎందుకంటే అభిషేకం ఆయన మీద ఉంది. అయితే ఆయన అవిధేయుడిగా ఉన్నాడు. మరి దేవుని వాక్యం నాకు భయపడలేదు. మరి దేవుడు తన దాసుడు సమూయేలు ద్వారా హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు ఆయన లోబడలేదు. దానికి ప్రతిగా అతడు తిరుగుబాటు చేసినట్టే ఉన్నాడు. సమూయేలుని బలవంతం చేసి లాగాడు. అప్పుడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు లాగితే ఆయన వస్త్రం చిరిగిపోయింది. అంత బండగా లాగాడు. నాతో కలిసి వచ్చి బలి అర్పించు, ప్రజల ముందు నన్ను కనపరచు, నన్ను అవమానపరచొద్దు అని చెప్పి ఆయన బలవంతంగా లాగాడు సమూయేలుని. మూర్ఖంగా ప్రవర్తించాడు. తర్వాత ఎప్పుడైతే అవిధేయత చూపాడో యెహోవా ఆత్మ ఆ సౌలుని విడిచిపెట్టి యెహోవా ఎద్దనండి దురాత్మ. ఏ ఆత్మ? అతన్ని ఒక ఆత్మ వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ, మంచి మనసు, మంచిగా నడిపించబడే ఆత్మ ఆయనను విడిచిపెట్టేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ స్థానంలోకి ఎవరు వచ్చారు? దురాత్మ వచ్చేశాడు. 16వ అధ్యాయమా? మొదటి సమయాలు 16వ అధ్యాయం 14. సౌలును విడిచిపోయి సో అవిధేయులైన వాడు ఇది కోల్పోయాడు. మరి అయితే క్రొత్త నిబంధనలో ప్రభు మనకు వాగ్దానం చేశాడు. ఆ ఆత్మ మనలో ముద్ర వేయబడ్డాడు. ఆయన వెళ్ళిపోడు. కానీ మనలో ఉండి ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. మనం అబద్ధం ఆడినప్పుడు, మనము అవిధేయులుగా ఉన్నప్పుడు, మనము అక్రంగా మాట్లాడినప్పుడు, ఆయనకు విరోధంగా మనం పాపం చేసినప్పుడు
ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోడు, కానీ మనలో ఉండి దుఃఖపడతాడు. చూడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అందుకే ముందుగానే చెప్పాడు 25వ వచనంలో, 4:25, ఒక్కరినొక్కరము అవయవం ఉన్నాయన్నాము. మీరు అబద్ధం ఆడటం మాని ప్రతి వాడిని తన పొరుగు వాడితో, మనం అబద్ధం ఆడితే ఆయన ఏం చేస్తాడు? మనలో ఉండి దుఃఖపడతాడు. 26, కోపపడి కానీ పాపం చేయకడి. కోపం వస్తుంది, కోపం ఎక్కువైతే ఆగ్రహం వస్తుంది, ఆగ్రహం ఎక్కువైతే బూతులు వస్తాయి, అప్పుడు పాపం. మరి కోప్పడచ్చు, గద్దించడానికి కోప్పడచ్చు. ఇంకా ఆగ్రహం వచ్చేసి ఇంకా నోట దూషణ మాటలు వచ్చేస్తాయి, అప్పుడు పాపమే. అప్పుడు కూడా అలా చేస్తే మనం దేవుని ఆత్మ మనలో ఉండి దుఃఖపడతాడు. అందుకే వెంటనే సరి చేసేసుకోవాలా. సూర్యుడు అస్తమించక మునిపే మనం దాన్ని వదిలిపెట్టేసి ప్రభువుకి అప్పగించుకోవాలా. తర్వాత 27, సో అలా మనం ఉంటే సంతోషిస్తాడు ప్రభు. మనలో ఉన్న ఆత్మ సంతోషిస్తాడు. మరి అక్రమంగా స్వార్థంగా ఇతరుల దగ్గర మనం కీడుగా ఉంటే మనలో ఉండి ఆయన దుఃఖపడతాడు. తర్వాత 29, సో మరి అనవసరమైన మాటలు పలికేటప్పుడు, మరి నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు మంచి ఆలోచన ఇస్తే దాన్ని విరోధ భావంతో స్వీకరించి దాన్ని తిప్పివేస్తే, చూడండి అనేక మంచి మాటలని మంచి సలహాలని మరి విరోధ భావంతో తీసుకుంటే ఆ విషయంలో కూడా ప్రభు మనలోంచి దుఃఖపడతాడు. అందుకే 30వ వచనంలో సో అలాంటి పనులు చేస్తే మనలో ముద్ర వేయబడి ఉన్న ఆత్మ దుఃఖపడతాడు. మరి మనం విమోచన దినం వరకు ముద్ర వేయబడ్డాం కదా. ఏం చెప్పారు? విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సో మరి మనము అట్టి ఆత్మతోనే ఆయనకు అనుకూలంగానే మనం నడుచుకోవాలా. అందుకనే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకి ఇంకా తెలియట్లేదు అన్నాడు ప్రభు. తన శిష్యులతో వెళ్తున్నప్పుడు ఒక పట్టణం వారు ప్రభుని చేర్చుకోకపోతే మరి తన శిష్యుల్లో యోహాను, యాకోబు, ఉర్మెడు అని వారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు స్పీడ్గా ఉంటారు, వాళ్ళు గమ్ముని స్పందిస్తారు. చూసా, ప్రభు శిష్యుల్లో కొద్దిమంది సాఫ్ట్గా ఉంటారు, కొద్దిమంది హై స్పీడ్గా ఉంటారు. వాళ్ళని పలకరిస్తాకే భయం వేస్తుంది. యాకోబు కుమారుల్లో తొందరగా కోపం వచ్చేది వాళ్ళకి ఎవరికి? లేవి, షిమ్యోనికి. వాళ్ళు నరికేస్తారు. మరి వాళ్ళకి కోపం ఎక్కువ. సో యాకోబు కుమారులు. మరి జ్ఞానంగా మాట్లాడేవాడు ఎవడు? యూదా. మంచి ఆలోచన, జ్ఞానం ఉన్నది. తొందరగా ఆశపడిపోయేవాడు ఎవడు? పెద్దోడే, రూబేను. మరి ఇలాంటి బుద్ధులు ఈ 12 మందిలోనూ ఉన్నాయి. అయితే ఒక్కొక్కరికి ఒకలానా ఉన్నారు. సో అలాగే ప్రభు శిష్యుల్లో కూడా మరి తొందరగా కోపం వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ పట్టణం వాళ్ళు చేర్చుకోకపోతే కోపం వచ్చి, ప్రభా ఏలియా ప్రార్థించినట్టుగా ఈ పట్టణం మీదకి అగ్ని దిగి వచ్చినట్లుగా మేము ప్రార్థన చేయమా అని అడిగారు. ప్రభు చేయలేడా? కానీ వాళ్ళు ప్రార్థన చేస్తాం అన్నారు. ఏమని? వాళ్ళు ఎందుకు ఇలా చేయాలని దేవుని కుమారునికి విరోధంగా
రానిపోవటం అంటే ఆయనే సమస్తానికి వారసుడు, ఆయన రానిపోవటం అంటే అని కోపం వచ్చేసింది. అప్పుడు మీరు ఎట్టి ఆత్మ కలవారో, మీరు ఏం అడగాలో మీకు తెలియదు కదా, అలాగ అర్థమైంది. లోకాసు వార్తన అది అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 53. ప్రభువా అన్న కాడ 3 అని ఉంది, కింద చదవండి. అనేక ప్రాచీన ప్రతుల్లో ఏలియా చేసినట్టు అని కింద ఉంది కదా. తర్వాత 4 చదువు ఇంకా. ఆకాశం నుండి వీరిని నాశనం చేయనట్లు గద్దించెను. 4 కింద ఉన్నది. కొన్ని ప్రాచీన ప్రతుల్లో మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరగరు, రక్షించుటకే రాలేదని చెప్పండి. సో మీరు ఎట్టి ఆత్మ గలవారే అన్నారు. సో ఎట్టి ఆత్మతో వాళ్ళు ప్రార్థన చేయాలనుకున్నారు. ఏలియా చేసినట్టుగా ప్రార్థించాలనుకున్నారు. మరి ఇప్పుడు ప్రభు ఎట్టి ఆత్మతో ప్రార్థించాలని అంటున్నాడు. మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఎట్టి ఆత్మతో మరి ప్రజలను రక్షించుటకు ఆశిస్తున్నాడో అలా చూపిస్తున్నాడు. కాబట్టి మరి మనం ఎట్టి మనసుతో లేక ఆత్మతో మనము దేవుని అడగాలి. శిష్యులు రోజున అడిగారు, ప్రభా మాకు యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పినట్టుగా మాకు కూడా నేర్పించు అన్నారు. మీరు ఇలా చేయండి అన్నాడు కదా. కాబట్టి మనము ఎట్టి ఆత్మతో ప్రార్థించాలి, లేక ఎట్టి ఆత్మ కలిగి ఉండాలి. సో మనం ఎలా ప్రార్థన చేయాలో లేక మనకు తెలియదు. అయితే మనలో ఉన్న ఆత్మ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి మన పక్షంగా ఆయన మూలుగుచున్నాడు, ప్రార్థిస్తున్నాడు. కాబట్టి మరి చూడు 8వ అధ్యాయంలోనే 15వ వచనం, మరలా భయపడటక మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ సో ఎట్టి ఆత్మ కలిగి ఉన్నాం, దాస్యపాత్మతో కాదు. అయ్యగారు అని మొరపెట్టుకుంటే కాదు, తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ. 16వ వచనం, ఆ ఆత్మ తానే మన ఆత్మతో, సో మనలో ఉన్న ఆత్మ మన ఆత్మ, సో ఆ ఆత్మవశంలో ఉండాలి. కాబట్టి మరి మనం ఎట్టి ఆత్మతో ప్రార్థన చేస్తున్నాం, ఎట్టి ఆత్మతో మనం ఉన్నాము, మన ప్రార్థన ఎలా ఉన్నది అని మనం అడగాలి ఇప్పుడు. అయితే మన నిమిత్తం మరి ఆత్మీయమైన మూలుగులు విజ్ఞాపన మన పక్షంగా ఉన్నది. కాబట్టి మనం ఆయన వశాన్ని తెచ్చుకోవాలి, విధేయులుగా కావాలి. కాబట్టి మనం తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియకుమార్నే ఇచ్చాడు. ఆయనతో పాటు ఇంకేమి ఆయన చూడు 31వ వచనం, 31. సో దేవుడు తన ప్రియ కుమారునే మనకి ఇచ్చేశాడు, తన సొంత కుమారుని ఇచ్చాడు. మన అందరి కొరకు ఆయన అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తం అనుగ్రహించేవాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి
మరి మనం ఏమి అడగాలో, మనం అడగాలో మనకు తెలియట్లేదు. భోగేచ్చుల కొరకు అడుగుట కాదు. యాకోబు పత్రికలో అంటాడు, మీరు ప్రార్థన చేస్తున్నారు, దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? భోగేచ్చుల కొరకే. 4వ అధ్యాయంలో 4:3 చదువు. మీరు అడుగుతున్నారు దేనికి? అందుకోసం అడుగుతున్నారు. సో దేని కొరకు? మనం స్వప్రయోజనం కొరకే అడుగుతా. స్వప్రయోజనం కొరకే మన భక్తి, స్వప్రయోజనం. సో అందుకొరకు అడుగుతారు దురుద్దేశాలతో. అది కాదు మన ప్రార్థన. మన ప్రార్థన ఆత్మీయంగా ఉండాలి, పరలోక సంబంధమైన రీతిగా. మరి మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించాడు. ఆయన నామం మన ద్వారా ప్రత్యక్షపరచబడాలి. ఆయన మహిమ మరి కొరకై మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం ఫలించాలని ప్రభు కోరుతున్నాడు ఆత్మీయంగా. మరి ఆత్మ సంబంధమైన ఫలాలు మనలో రావాలని ప్రభు కోరుతున్నాడు. మరి దేవుడు తన ప్రజలని ఆ విధంగా ఆత్మీయమైన ఫలాన్ని ఇవ్వాలని, దాని కొరకే అనేకమైన సదుపాయాలు ఇచ్చాడు. యెషయా గ్రంథంలో అంటాడు, ఓ ద్రాక్ష తోట ఒకటి నాటాను, దానిలో ఉన్న ఫస్ట్ పొలాన్ని సిద్ధం చేశాడు, దానిలో రాళ్ళు తీసేశాడు, తర్వాత మంచి ద్రాక్షవల్లిని ఆ పొలంలో పాదులు నాటాక దానికి నీళ్లు కట్టాడు, డ్రిప్పింగ్ పెట్టాడు. అనుక్షణము దానికి నీళ్లు వస్తున్నాయి. ఇంత దాని చుట్టూ మరి ఏ జంతువులు వచ్చి పాడు చేయకుండా, నక్కలు వచ్చి పాడు చేయకుండా చుట్టూ ఏం చేశాడు? కంచి వేశాడు, భద్రత ఇచ్చాడు. ఇన్ని చేశాక, దానికి నీళ్లు కట్టి అన్నీ చేశాక చివరికి ఏమొచ్చిందంట? కారు ద్రాక్ష వచ్చింది. అప్పుడు ఏం చేస్తాడు? అందులో ఆ ద్రాక్ష తోటను బట్టి ప్రభు సంతోషించలే. సో అది ఎదుగుతున్నప్పుడు బాగానే ఉంది, చుట్టూ అన్నీ చేస్తూ ఉన్నాడు, ఎంతో ఖర్చు పెట్టాడు, ఎంతో వ్యయపరుచుకున్నాడు, తన సమయం ఇచ్చాడు, తన ద్రవ్యం చెల్లించాడు, అనేక మందిని వాడుకున్నాడు. దాని మీదకి ఎవ్వరూ లోపల రాకుండాను, ఏ క్రూర జంతువు లేక ఏ నక్క, పందులు లోపల రాకుండా మంచిగా చుట్టూ కంచె వేయించాడు. ఎంత చేశాక మరి ఇలాంటి ద్రాక్ష తోటకి ఏం చేయాలా? సో దాంట్లో ఆ ద్రాక్ష తోటలో ఏమైనా గచ్చపోదలుగా వచ్చినాయి అనుకో, చూడు 27వ అధ్యాయంలో, యెషయా 27లో, దానికి కాపు పెట్టాడు, ప్రతి నిమిషమున దానికి నీళ్లు కట్టించాడు, అంటే డ్రిప్పింగ్ పెట్టాడు. ఇంత చేశాక రాత్రి పగలు దాన్ని కాపాడాక ఇంకా దాంట్లో ఇంకేమున్నాయంట? 4వ వచనంలో, గచ్చ పొదలు బలరక్క చెట్లు ఒకవేళ ఉండినేళ్ళ సో గచ్చ పొదలు బలరక్క చెట్లు ఒకవేళ కనపడితే యుద్ధం చేసినట్టుగా అర్జెంటుగా వాటిని ముందు పీకి కాల్చి పాడేసేవాడు. అంతగా చేసేది, అంతగా మరి ఆ తోటని భద్రం చేశాడు. అయితే తర్వాత చూస్తే ఆ తోటలో ఫలాలు రాబోయేసరికి ఏమొచ్చినాయి? కారు ద్రాక్షలు వచ్చినాయి. దానికి ఆ తోటకి ఆయన ఏం చేయాలా? దాన్ని ఏం చేస్తాడు? ఆ ద్రాక్ష తోటని ఏం చేస్తాడు? ఆనందించలేదు ఆయన. ఆ ద్రాక్ష తోటను చూసి ఆయన సంతోషించలేదు. 5వ అధ్యాయం. సో మరి ఆయన నాటాడంటే అంత భద్రం చేస్తాడు. మరి
మరి ఇలాంటి తోటకి ఏం చేయాలా? మేసేటట్టుగా 5వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. సరే, ఇలాంటి తోట యందు ప్రభు ఆనందించడు. కాబట్టి ప్రభు మన యందు ఆనందించినట్లు మన ఆత్మీయంగా ఫలించాలని, ఆత్మీయమైన ఫలాలు మనలో రావాలని. అంతేకాని ఈ కారు ద్రాక్ష అంటే లోకరీతిగా, అడవి రీతిగా, అడవి ద్రాక్ష, కారు ద్రాక్ష. అడవి ద్రాక్ష అంటే ఏంటి? అది విషయమే చెప్పాలంటే. ఉం? ఆ, అలాంటివి మనము విషంగా అయిపోతే ఏం లాభం? పనికి మాలిన వారిగా, భ్రష్టులుగా ఇలా ఉండటం వలన ప్రభు ఆనందించలేడు. అందుకే మనం ప్రభు ఎన్నో సదుపాయాలు ఇచ్చాడు. ఇప్పుడు నూతన బంధంలో మరి ఎన్ని సదుపాయాలు ప్రభు మనకిచ్చాడు. ఇది ఎన్నో ధన్యకరమైన దినాలు. ప్రభు ఏది తక్కువ చేయలేదు. మరి మనం ఎరిగిన వారమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభు మనకి ఎన్నో సదుపాయాలు ఇచ్చాడు ఫలించడానికి కొరకు. ఎంతో భద్రత ఇచ్చాడు. సంఘంలో మనల్ని కాయిచి వచ్చాడు. బయట నుంచి లోపలికి ఏది రాకుండా కాపాడాడు. అన్యమైన పద్ధతులు లోపల రాకుండా కాపాడి ఉన్నాడు. మరి ఆ కంచి మనకున్నది, ఈ ప్రాకారాలు మనకున్నాయి. దీన్ని పాడు చేసుకుంటే లోపలికి అన్నీ వచ్చేస్తాయి. యెరూషలేము దేవాలయంలో ఆ గుమ్మాల్లోనికి బయట అన్యమైనవన్నీ లోపల తెచ్చేశారు. మరి ఆ గుమ్మాలకి ఏం చేస్తాడు దేవుడు? బబులోను రాజును పంపి ఆ గుమ్మాలన్నీ కాల్పించేశాడు. ఎందుకని? అందులోనికి హేమని వీళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు గుమ్మమ్మల వలె ఉన్నటువంటి ద్వారపాలకులుగా, సేవకులుగా సంఘములో మరి బయట అన్ని పద్ధతులు లోపలికి తీసి యాక్సెప్ట్ చేస్తే అది ఎంతో కీడు. దేవుడు మనకి చుట్టూ ప్రాకారం ఇచ్చాడు, లేక చుట్టూ కంచి వేసి ఉన్నాడు. ఎందుకని? క్రూర మృగాలు లోపల రాకుండా, అవి పాడు చేయకుండా. మరి దానికి ఎన్నో సదుపాయాలు ఇస్తే మరి మనం ఆత్మీయంగా ఫలించాలని. కాబట్టి నా యందు నిల్చుండి ఉండుడి, నేను మీ యందు నిల్చుందును. అప్పుడు ఆ జీవం మనకు వచ్చి ప్రభు యొక్క ఫలాలు మనలో వస్తాయి. కాబట్టి ఆత్మీయమైన ఫలం మనం ఫలించాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి సృష్టి సంబంధంగా, భౌతికంగా, శరీర సంబంధంగా మనం ప్రార్థించడం కాదు. ఆత్మీయమైన సంగతులు మన సంఘముగా మరి ఆ విధంగా ఆయన ఆ ఎదుగుదల, ఆత్మ ఫలాలు మనలో రావాలని ప్రభు ఆశిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం కనపడుతున్నాయి ఫలాలు? ద్వేషములు, ఈర్ష్యలు, కపటము, వేషధారణ, ఇవన్నీ మంచి ఫలమా? శరీర ఫలాలు ఇవి. వీటిని చేసేట వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులుగా ఉండరు. మనను రాబోయే మహిమ కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ మహిమ కొరకు ఎదురు చూస్తూ మనలో ఉన్న దేవుని ఆత్మను మనను ఇచ్చే సూచనలకి ఆయనకు లోబడి మనం విధేయులుగా ఉండాలి, గర్విష్ఠులుగా ఉండకూడదు. చూశారు కదా శరీర సంబంధమైన క్రియ పొదలాడలో మీరు చూశారు. ఎంత కేకలు, ఎంత చక్కగా లోబడవచ్చు. పిల్లోడిని ఎత్తుకొచ్చేసామంటే బలత్కారం కాదు. ఎక్కడికో తీసిపోలేదు, జొన్నగరవే కదా, ఎవరో తీసిపోలేదు, సంఘంలో మనమే కదా. ఎక్కడికి తీసిపోయారు? వాళ్ళకి తెలిసిదా? మూర్ఖత, అది దౌర్జన్యమా? ఏం కాదు. ఎంత సామరస్యంగా ఉండాలి, ఎంత చక్కగా మాట్లాడుకోవాలి. ఇదంతా అది వాళ్ళనే కాదు,
అనేకుల్లో రహస్యంగా అలాంటి మనసు ఉన్నది. కాబట్టి అది ఆత్మీయమైనది కాదు, అది చాలా హానికరమైనది, అది శాపగ్రస్తమైన మనసు. అది మనలో ఉన్నాయంటే ఎటువంటి హాని అది? మరి అలాగ అరిసిన వాళ్ళు మనవాళ్ళు కాదా? మనలో ఉన్నవాళ్ళు కాదా? అంటే మనలో ఉన్నాయని. ఇది ఆత్మీయమైన ఫలం కాదు. కాబట్టి సంఘము ఆత్మీయంగా ఉండాలి. ఏదో పాటలో అపిత్రత, ఒక పాటలో విషం అంటే హోల్ బాడీ విషయమే. కాబట్టి సంఘం ఇది. కాబట్టి మనం వాటి విషయాల గురించి ప్రార్థన చేయాలి. ఆత్మీయమైన ఫలం ప్రభు సంతోషించే రీతిగా ఉండటకు మనం అధికంగా ఫలించాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆత్మీయమైన ఫలాలు. అప్పుడు ఆయన సంతోషం మనలో ఉంటుంది, మనం ఆయన యందు ఆనందించగా అప్పుడు నిత్య మహిమలో ఎంతో సంతోషించవచ్చు రాబోయే శ్వాసంలో. కాబట్టి మరి ఇప్పుడు మనం చివరి దినాల్లోనికి వస్తున్నాం. సంవత్సరం యొక్క చివర. మరి ఈ ఆత్మీయమైన ఫలాలు ఫలించట కొరకు, సంఘము క్షేమాభివృద్ధి పొందుట కొరకు, ఆత్మీయంగా ఫలించట కొరకు దయచేసి ప్రార్థన చేయండి. మరి సంవత్సరాంత పరిసర కొరకు కూడా ప్రార్థన చేయండి. హైదరాబాద్ నుంచి సోదరుడు జోసఫ్ గారు ప్రీస్లా వస్తారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే వంకవారిగూడెం పరిసర కొరకు, ఇంకా స్థలాలు ఏలూరులోను, నెమ్మలగూడెం, అడ్డ రోడ్డు పరిసరాల కొరకును, సోదరుడు మోషే అబిదాబి వెళ్ళాడు, ఆయన కొరకును పరిసర కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మన సమాజంలన్నిటి కొరకు ఈ ఆత్మీయమైన రీతిగా ఉన్నట్టు, అదే ఎక్కడైనా సరే కేంద్ర స్థానం అని చెప్పుకుంటున్నారు. కేంద్ర స్థానం అని చెప్తున్న స్థలాలు కేంద్రం అది కాదు. మన ప్రభు ఎక్కడున్నాడో అక్కడే కేంద్రం. మన యెరూషలేము కేంద్రమే కదా. యెరూషలేము కేంద్రం అయితే ఎందుని బట్టి? ప్రభువుని బట్టి. అయితే ప్రభు ఆరోహణం అయిపోయాడు. ఇప్పుడు మన కేంద్రం ఎక్కడ? అందరం పైకి చూడాలి. హెబ్రోను, లేదా జోషమ్మ అట్ మద్రాసు, లేక జోషమ్మ అట్ జొన్ల గారు, ఇది కాదు. అన్నీ కూడా అక్కడి నుంచి ఆధీనంలోకి రావాలి. కాబట్టి సమాజములు అన్నీ కూడా ప్రభు వైపు చూడాలి. మన ప్రభు ఆరోహణమై ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఆయన నామమున మనం తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి పైన ఉన్న వాటిపై దృష్టించండి. మన ప్రభు తిరిగి వస్తాడు. ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన ఇచ్చేటువంటి మహిమను మనం పొందాలి. కాబట్టి హెబ్రోనేమి ఇంకా మిగిలిన అసెంబ్లీస్ అన్నీ కూడా ప్రభు వైపు చూసినట్లుగా, హెబ్రోన్ వైపు చూసేటట్టుగా కాదు, హెబ్రోన్ కూడా ప్రభు వైపు చూసినట్లుగా మనం ప్రార్థన చేయాలి. మరి సంవత్సరాంత పరిసర కొరకు ప్రార్థన చేయండి. మన సమాజంలో కూడా ఆత్మీయంగా ఫలించటకు, పోషించబడ్డ కొరకు ప్రార్థన చేయండి. ఆటోమేటిక్లీ మీ అవసరాలు ప్రభు తీరుస్తాడు. వాటి కొరకు కూడా మీరు ప్రార్థన చేసుకోండి. అయితే ఇప్పుడు సంగముగా మనం కలిసి వచ్చినాము. ఈ సమయమున దేవుని ఆత్మ ద్వారా ఇవ్వబడిన హెచ్చరికల ప్రకారం ఈ విషయాల కొరకు ప్రార్థన చేయండి.